హలో ఫ్రెండ్స్, వెల్కమ్ 10K Facts తెలుగు. ఈ వీడియోలో మన బ్యాంక్ 10 మెంబర్స్ అప్డేట్స్ గురించి చెప్పబోతున్నాను. మీ అందరినీ ఎన్ని రోజులు వెయిట్ చేయించినందుకు సారీ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రీసెంట్గానే మన బీటీఎస్ మెంబర్స్ అందరూ మిలిటరీకి వెళ్ళిపోయారు. బీటీఎస్ వారు మిలిటరీకి వెళ్ళినప్పటికీ బీటీఎస్ ఫ్యాన్స్ అండ్ వారి ఫ్యామిలీ మెంబర్స్ వారిని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్లో మన గోల్డెన్ మక్నే జంకుక్తో పాటు మిగతా మెంబర్స్ కూడా మిలిటరీకి వెళ్ళిపోయారు. బీటీఎస్ మెంబర్స్ అందరూ ఆల్మోస్ట్ 2025కి గ్రూప్గా కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. జంకుక్ మిలిటరీకి వెళ్ళిన తర్వాత జంకుక్ బ్రదర్ ఇన్స్టాగ్రామ్లో ఒక పిక్చర్ను పోస్ట్ చేశారు. ఆ పిక్చర్లో ఒక బాక్స్, ఆ బాక్స్పై కొరియన్లో ఏదో రాసింది. ఆ బాక్స్ పైన ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ద రిపబ్లిక్ ఆఫ్ కొరియన్ ఆర్మీ అని ఉంది. దీని మీనింగ్ జంకుక్ రిపబ్లిక్ ఆఫ్ కొరియన్ ఆర్మీలో ఒక పార్ట్ అయినందుకు తన ఫ్యామిలీ ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారని జంకుక్ బ్రదర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఇంకా మన బీటీఎస్ మెంబర్స్ మిలిటరీకి వెళ్ళినప్పటికీ వారి హెల్త్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ మన వరల్డ్ వైడ్ హ్యాండ్సమ్ జిన్ ఫ్యాన్స్ అందరికీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేశాడు. మనందరికీ తెలుసు బీటీఎస్లో అందరికంటే ముందు మన జిన్ మిలిటరీ సర్వీస్ను స్టార్ట్ చేశాడని. సో అందరికంటే తొందరగా జిన్ మిలిటరీ సర్వీస్ ఫినిష్ అవుతుంది. ఇంకొన్ని మంత్స్లో జిన్ మ్యాండేటరీ మిలిటరీ సర్వీస్ కంప్లీట్ అయిపోతుంది. జిన్ న్యూ ఇయర్ విషెస్ను బ్యాంక్ 10 టీవీ వారి యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. ఈ 2 minutes 44 seconds వీడియోలో జిన్ కొన్ని విషయాల గురించి మాట్లాడాడు. ముఖ్యంగా జనవరి మంత్లో ఎక్కువగా స్నో ఉంటుందని, కాబట్టి హెల్త్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. ఒకవేళ మీరుంటున్న ప్లేస్లో స్నో పడితే వాటితో స్నో మ్యాన్ తయారు చేయండి అండ్ వాటితో టైం స్పెండ్ చేయండి అని చెప్పాడు. ఇంకొన్ని మంత్స్లో నా మిలిటరీ సర్వీస్ కంప్లీట్ అయిపోతుంది. నేను ఇప్పుడు నా 30sలోకి ఎంటర్ అయ్యాను. సో ఓకే ఆర్మీ, నేను మిలిటరీ నుండి ఇంకొన్ని మంత్స్లో తిరిగి వచ్చేంత వరకు ఈ వీడియోలోని నా హ్యాండ్సమ్ ఫేస్ చూసి హ్యాపీగా ఉండండి. బాయ్. సో ఇవి గైస్ జిన్ ఆ వీడియోలో చెప్పిన మాటలు. ఇంకొన్ని మంత్స్లో జిన్ మిలిటరీ సర్వీస్ కంప్లీట్ అయిపోతుంది అండ్ జిన్ రిటర్న్ కోసం ఫ్యాన్స్ అందరూ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ రీసెంట్గా జరిగిన 33rd సియోల్ మ్యూజిక్ అవార్డ్స్ గురించి డిస్కస్ చేస్తే మన బీటీఎస్ మెంబర్స్ అయిన జంకుక్, జిమిన్ అండ్ వి కొన్ని మెయిన్ అవార్డ్స్ను విన్ అయ్యారు. 33rd సియోల్ మ్యూజిక్ అవార్డ్స్ జనవరిలో రాజా మంగల్ స్టేడియం బ్యాంకాక్లో జరిగాయి. ఇలా సియోల్ మ్యూజిక్ అవార్డ్స్ షో సౌత్ కొరియాలో కాకుండా మరో ఫారెన్ కంట్రీలో జరగడం ఇదే ఫస్ట్ టైం. ఈ అవార్డ్స్లో బీటీఎస్ వారు బోంగ్సాంగ్ అవార్డును, వరల్డ్ ట్రెండ్ ఆర్టిస్ట్ అవార్డును, ఫ్యాన్ చాయిస్ ఆఫ్ ద ఇయర్ అవార్డును విన్ అయ్యారు. అండ్ మిగతా మెయిన్ అవార్డ్స్ను రిమైనింగ్ కేపాప్ గ్రూప్స్ విన్ అయ్యాయి. సో ఇవి గైస్ బీటీఎస్ వారికి సంబంధించిన కొన్ని మెయిన్ అప్డేట్స్. మీకు వీటిలో ఏ అప్డేట్ ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బ్యాంక్ 10 మెంబర్స్ మిలిటరీ సర్వీస్ స్టార్ట్ చేసినా వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు మన ఆర్మీస్ కోసం ఎంతో కంటెంట్ను ప్లాన్ చేసి వెళ్ళారు. వాటిని బ్యాంక్ 10 టీవీ వారు ఇంకా హైబ్ లేబుల్స్ వారి యూట్యూబ్ ఛానల్స్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మన బీటీఎస్ బీటీఎస్ మోన్యుమెంట్స్ బిహైండ్ ద స్టార్ ఎపిసోడ్ క్లిప్స్ను అప్లోడ్ చేస్తున్నారు. అయితే వీటిలో ఒక మూమెంట్ మన ఆర్మీస్ అటెన్షన్ను గ్రాప్ చేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఎమోషనల్గా ఫీల్ అయ్యేలా చేసింది. నార్మల్గా ఈ డాక్యుమెంటరీలో మన బీటీఎస్ వారి హ్యాపీ మూమెంట్స్, అమెరికాలో వారి యాక్టివిటీస్, రికార్డింగ్ ప్రాసెస్, పీటీడీ షోస్ లాంటి డీటెయిల్స్ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే బీటీఎస్ వారికి సంబంధించిన కొన్ని బ్యాక్ స్టేజ్ మూమెంట్స్ ఇంకా రేర్ మూమెంట్స్ను మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఒక ఎపిసోడ్లో మన జిమిన్ అండ్ జేహోప్ షో కంప్లీట్ అయిన తర్వాత కార్లో వెళ్తూ ఉంటారు. అప్పుడు జిమిన్ మనం మళ్ళీ ఇలా ఎప్పుడు పెర్ఫామ్ చేస్తామని అంటాడు. దీన్ని విన్న మన హోబీ కొంచెంసేపు ఆలోచించి ఐ విష్ ఐ న్యూ అని రిప్లై ఇస్తాడు. అంటే ఏం చెప్పాలో తెలియక అది ఎప్పుడో తెలిస్తే బాగుంటుందని అంటాడు. ఆ తర్వాత మన జిమిన్ ఓపెన్గా ఆ సినేరియో 3 years తర్వాత పాసిబుల్ అని చెప్పాడు. దాంతోపాటు మనం కొరియాకి తిరిగి వెళ్ళిపోతాం, అక్కడ కాన్సర్ట్ క్యాన్సిల్ అయ్యింది, ఆ తర్వాత మిలిటరీలో ఎన్లిస్ట్ అవుతాం, మిలిటరీ సర్వీస్ అయ్యి మళ్ళీ 3 years తర్వాత కాన్సర్ట్ ఇస్తాం అని చెప్పాడు. ఈ వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేసిన తర్వాత ఆర్మీస్ దీన్ని చూసి ఎమోషనల్ అయ్యారు. జిమిన్ మాటలు విన్న తర్వాత బీటీఎస్ వారి ఫ్యూచర్ షెడ్యూల్స్ అన్నింటినీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారని తెలుస్తుంది, ఇంక్లూడింగ్ మిలిటరీ సర్వీస్. కానీ టైం వచ్చేంత వరకు వాటి గురించి మనకి చెప్పలేదు. ఈ వీడియో ఫిల్మ్ చేసి కూడా చాలా మంత్స్ అయ్యింది. కానీ బిగ్ హిట్ వారు ఈ వీడియోను బీటీఎస్ మెంబర్స్ అంతా మిలిటరీకి వెళ్ళిన తర్వాత రిలీజ్ చేశారు. ఏదేమైతేనేం మన మెంబర్స్ మిలిటరీ సర్వీస్ను ఫాస్ట్గా కంప్లీట్ చేసి మనల్ని మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి తిరిగొస్తారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇప్పటి నుంచి డిలే చేయకుండా న్యూ అండ్ ఓల్డ్ అప్డేట్స్ను కలిపి అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. మీ అందరినీ వెయిట్ చేయించినందుకు సారీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా బీటీఎస్ వారి గురించి అండ్ కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ను నేను ఎప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ డౌట్స్ను మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చేసే ఎవ్రీ సింగిల్ కామెంట్ కూడా మాకెంతో వాల్యుబుల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.